Ganga Goya. Ya, oi. Un eloto. Ganga Goya. Ya, oi. Un eloto. Ganga Goya. Ya, oi. Un eloto. One for a star. MC. No, Ya, oi. Un eloto. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెడుకు ప్రీతి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ప్రీతి హెల్త్ బులెటిన్ రాకపోవడంతో బంధువులు ఆందోళన చేస్తున్నారు. ప్రీతి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్ చెప్పండి. థ్యాంక్ యూ తరంగిణి. మెడికల్ స్టూడెంట్ ఉస్మానియాలో ఇటు చేస్తున్న ట్రీట్మెంట్ కి సంబంధించి వెంటనే తనకు సంబంధిత హెల్త్ బులెటిన్ విడుదల చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. గత 24 గంటల నుంచి ఆమెకు హైదరాబాద్ లో చికిత్స అందిస్తున్న నేపథ్యంలోనే ఇప్పటి వరకు తనకు సంబంధిత హెల్త్ బులెటిన్ ఎటువంటిది రిలీజ్ చేయలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు కొన్ని విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా హాస్పిటల్ వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనేటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇప్పటికే మంత్రి హరీష్ రావుతో పాటుగా అదేవిధంగా మనం చూసుకుంటే సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. వైద్య నిపుణులతో మాట్లాడుతూ మెరుగైన చికిత్స అందించాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. వైద్యులకు సూచనలు కూడా అందజేయడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కూడా నిన్న సాయంత్రం సమయంలో అక్కడికి వెళ్లి ప్రీతికి సంబంధించినటువంటి హెల్త్ కండిషన్ పరామర్శించడంతో పాటుగా కుటుంబ సభ్యులకు భరోసాగా ప్రభుత్వం ఉంటుంది అంటూ కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే అయినప్పటికీ కూడా హెల్త్ బులెటిన్ మాత్రం విడుదల చేయట్లేదు, హాస్పిటల్స్ నుంచి ఎటువంటి సమాచారం రావట్లేదు అంటూ కూడా కుటుంబ సభ్యులతో పాటుగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రీతికి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ వెంటనే చెప్పాలి అంటూ కూడా హెల్త్ బులెటిన్ ద్వారా చెప్పాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల మేరకు ఎటువంటి స్పందన వైద్యుల దగ్గర నుంచి రావట్లేదంటూ కూడా ఇటు అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నాయి. అయితే ప్రీతి పరిస్థితి ఏ విధంగా ఉంది, దాంతో పాటుగా ఆమెకు చికిత్స అందిస్తున్నాము అని చెప్తున్నారు. నిన్న నుంచి కూడా ఆమెను చూడాలన్నా కూడా చూడనివ్వకుండా చికిత్స అందిస్తున్నాము, ఐసీయూలో ఎమర్జెన్సీ వార్డ్ లో ఉంది, దాంతో పాటుగా వెంటిలేషన్ పై చికిత్స అందుతుంది అని చెప్తున్నారు. దానికి సంబంధిత పూర్తి డీటెయిల్స్ ను కూడా అందజేయాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటికే అక్కడ కుటుంబ సభ్యులందరూ చేరుకున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. కృషికి సంబంధించినటువంటి విడుదల చేయకపోతే ఖచ్చితంగా
వ్యాప్తంగా కూడా ధర్నా చేస్తాము అన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. పెద్ద ఎత్తున కూడా విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు అని చేరుకుంటున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రతి హెల్త్ కండిషన్ వెంటనే విడుదల చేయాలి, నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. తరంగిణి. ఓకే, థ్యాంక్ యూ ప్రణయ్.